గతంలో 2008లో చూసాం, చాలా సందర్భాల్లో చూసాం. అది తగ్గుతుంటుంది, స్టెబిలైజ్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్. ఇప్పుడు మళ్ళీ అగైన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ యూ కెన్ సీ అది ఆ బాయన్సీ అనేది ఏదంటే ఆ ఇంక్రీజ్ అనేది మళ్ళీ మనకు కనబడుతుంది. సేల్స్ కూడా మనకి మధ్య చూస్తున్నాం, చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో అండ్ న్యూ లాంచెస్ కూడా చాలా జరుగుతున్నాయి. సో ఇవన్నింటిని కూడా మనం తీసుకున్నప్పుడు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ట్రాఫిక్ పరంగా చూస్తే యావరేజ్ స్పీడ్ దేశంలో మనం బెస్ట్ ఉన్నాము. అండ్ మనం లా అండ్ ఆర్డర్లో అద్భుతంగా ఉన్నాం. మన మెర్సర్ రిపోర్టు కూడా మనం చూస్తే కనుక పలు సందర్భాల్లో కూడా హైదరాబాద్ని ఫస్ట్ పెడుతుంది. అండ్ మనకి మంచి ఇక్కడ సాఫ్ట్వేరు, ఫార్మా, ఇతర రంగాలన్నింటిలో కూడా మనకి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ చాలా రీజనబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ తోటి, అంటే మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ మంచిగా ఉంటూ అందుబాటులో ఉండే ప్రైసింగ్ తోటి ఉండేటటువంటి సిటీ ఇది. అండ్ నౌ దీనికి తోటి ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బాగా పునరుద్ధరించడానికి, ఇంకా పెంపొందించడానికి హైడ్రా పనిచేస్తుంది. త్వరలో మీరు చూస్తారు 1-2 ఇయర్స్లో అద్భుతమైన ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్. కొత్త ప్రాజెక్ట్స్ లైక్ రీజనల్ రింగ్ రోడ్స్, లేకపోతే మెట్రో పలు వైపులు కూడా అంతా దాన్ని ఎక్స్టెండ్ చేయటము. ఇంతేకాకుండా మన ఫోర్త్ సిటీ, ఇంకా చాలా కొత్త ప్రాజెక్ట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేస్తుంది. సో దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ రియల్ ఎస్టేట్, ఐఎమ్ షూర్. అండ్ హైడ్రా విల్ షూర్లీ సీ దట్ ఈ స్టెబిలైజేషన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ దానికోసం. అండ్ ప్రజలు ఎవరైతే కనుక ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి బెటర్ రిటర్న్స్ తప్పకుండా వస్తాయి. అండ్ ఈ కరెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అండ్ బెటర్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్రాని తీసుకురావడంలో హైడ్రా ముందుండి పనిచేస్తుందని చెప్పి కూడా నేను తప్పకుండా చెప్తాను. ఆ వాటర్ లాగింగ్ పాయింట్ ఉండకూడదు. అట్లానే ఒక సబ్మర్జెన్స్ ఏరియా ఉందనుకోండి, అక్కడ సమస్య ఏంటనే చూసి మన ఎఫర్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, అక్కడ ప్రాబ్లమ్ని మనం పూర్తిగా తగ్గించగలిగితే. అంటే పూర్తిగా దాన్ని నివారించడం అని నేను చెప్పలేను, కానీ మిటిగేషన్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్ అట్లీస్ట్ అరగంట ట్రాఫిక్ జామ్ 10 నిమిషాల్లో క్లియర్ అయ్యేటట్టు ఉందనుకోండి, దెన్ దట్ ఈస్ ఏ కాంట్రిబ్యూషన్, దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. సో వీఆర్ వర్కింగ్ ఇన్ దోస్ డైరెక్షన్స్ అన్నమాట. హైడ్రా ఈస్ నౌ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్రాని క్రియేట్ చేయడంలో వీల్ వర్క్ హార్డ్. అండ్ దానికి తగ్గట్టు మేము ఎస్పెషలీ అర్బన్ ఫ్లడింగ్ దాని మీద ఫోకస్ పెడదాము. ఇందులో ఇది మాన్సూన్ టైం కాబట్టి విల్ బి ఫోకస్డ్ అండ్ విల్ ఎన్షూర్ దట్ ఈ ఫ్లడ్డింగ్, వాటర్ ఇది స్టాగ్నేషన్ అండ్ రోడ్స్ ఇదంతా కూడా దాన్ని ఫస్ట్ అడ్రస్ చేస్తాం. ఇండివిజువల్గా ఉండేదాన్ని తర్వాత చెప్తాం. ఇండివిజువల్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు ఒక పర్టికులర్ ఒక కంపెనీ కాదు ఇలా నేనే అట్లాంటిది ఏమన్నా అట్లాంటి కంప్లైంట్స్ వస్తే కనుక దానికి సంబంధించిన ఏజెన్సీస్, అంటే దానికి మేము యాక్ట్ చేయాల్సి వస్తే మేము చేస్తాం, లేకపోతే ఎవరన్నా అక్కడ లోకల్ పోలీస్ యాక్ట్ చేస్తే వారికి రిఫర్ చేస్తాం. మాకు అన్నీ ఇట్లానే మనకి లేఅవుట్స్ని కొన్ని చోట్ల డిస్టర్బ్ చేశారని, పార్కులను ఎంక్రోచ్ చేశారని, చెరువులు ఎంక్రోచ్ చేశారని, నాలాజులు ఎంక్రోచ్ చేశారని జనరల్గా ఇవే వస్తున్నాయి కంప్లైంట్స్. వాటన్నింటినీ కూడా మేము క్షేత్రస్థాయిలో విజిట్ చేస్తున్నాం. విజిట్ చేస్తూ ఒక నాలాని ఎంక్రోచ్ చేస్తున్నారంటే కనుక ఉన్న ఎంక్రోచ్మెంట్ తీస్తే కాదు, దానివల్ల ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ సొల్యూషన్ వస్తుంది అనేది దాన్ని మేము బై నడక ద్వారా కూడా వెళ్తూ అక్కడ ఇంజనీర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రాబ్లం ఏడ ఉందో అక్కడ అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మీరు చూస్తారు డెఫినెట్గా 1 ఇయర్లో థింగ్స్ చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతాయి కూడా హైదరాబాద్లో. మీకు చెప్పాను గతంలో కూడా ఎన్కన్వెన్షన్ చేశాము, తర్వాత కాలేజీలు కూడా చేశాము. మీరు ఓవైసీ కాలేజీ గురించి కూడా మీరు అడిగారు. సో ఓవైసీ గారి కాలేజ్ది కూడా దాంట్లో చూస్తే దాంట్లో 10,000 మంది పేద ముస్లిం. సో దాన్ని మనం చూసేటప్పుడు సామాజిక కోణాన్ని కూడా అర్థం చేసుకుంటాం. అలా అని ఓవైసీ ఇన్స్టిట్యూషన్స్ మీద మనం సాఫ్ట్ కార్నర్ అనేది దాన్ని చూపిస్తున్నారంటే కనుక వేరే దగ్గర డెఫినెట్గా వీఆర్ టేకింగ్ ఎ వెరీ వెరీ హార్డ్ అండ్ స్టాండ్. ఇదే ఓల్డ్ సిటీలో బొమ్మరుకు దోల అనే దగ్గర మేము వీఆర్ గోయింగ్ ఎడ్ విత్ లేక్ రిజ్యునేషన్. అట్లనే చాంద్రాయణగుట్టలో వీ హ్యావ్ వెరీ హార్ష్లీ డెల్ట్ విత్ ఎంక్రోచ్మెంట్స్. సో ఇది ఎక్కడ సాఫ్ట్ అంటే ఒక పేదవాళ్ళని డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తున్నాం. నాలాజ్లో పేదవాళ్ళు ఇల్లులు వచ్చినా కానీ కూడా దానికి వాళ్ళకి మళ్ళీ ఏదైనా రీహాబిలిటేషనో వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ చూపించేదాకా అది కూడా తీయట్లేదు. సో ఇట్లా అంటే ఒక సామాజిక కోణంతో తప్పకుండా హైడ్రా పనిచేస్తుంది. ఆ సామాజిక కోణం చూసేటప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ అంటే ఒక జాతిని నిర్మాణం, దేశాన్ని నిర్మాణం చేసేటప్పుడు మనం చాలా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ బ్లైండ్గా చేసేటటువంటి షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద పోదు. సో వీ లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్ ఆఫ్ బిల్డింగ్ ఎ నేషన్. సార్ రైట్, థ్యాంక్ యూ.